రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. రాత్రి 9 అయినా వేడి తగ్గడం లేదు. సాధారణం కంటే 7-8 డిగ్రీలు ఎక్కువ టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. బుధవారం 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజులకు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యే ముప్పుందని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. వడగాలులకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని అన్ని మండలాలు రెడ్ అలర్ట్ జోన్లోకి వెళ్లాయి. అక్కడ 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో మే నెల మొత్తంగా సగటున 4 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వానలు కూడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులపై వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్లొద్దని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, పుచ్చకాయ, కర్బూజా, కీరా ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.